తీసి డైరెక్ట్ ఫోన్లో మాట్లాడండి. ఇప్పుడు ఒక్కసారి మనం వెంకటేశ్వరరావు గారు సిపిఐఎంఎల్ మాస్ లైన్ నాయకులు అయినట్టు వెంకటేశ్వరరావు గారి దగ్గర వెళ్దాం. అంటే సార్ ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే ఉన్నదో దేశంలోనే అనేక విప్లవ పార్టీలు ఉన్నాయి, అనేక సంఘాలు, అనేక పార్టీలు ఉన్నాయి. అందులో ప్రధానంగా మనం చూసినట్టయితే ఈరోజు ప్రధానంగా సిపిఐఎంఎల్ మాస్ పార్టీ ఏదైతే ఉన్నదో వాళ్ళకి ఈరోజు ఎంత మనకు ఎన్కౌంటర్స్ చూస్తున్నామో అంతే బలంగా ఈరోజు మనం సరెండర్స్ కూడా చూస్తున్నాం. అయితే ఈ సరెండర్స్ ఏదైతే చూస్తున్నారో మన దుర్గా గారు చెప్పినట్టుగా హైకమాండ్ ఏదైతే లీడర్స్ ఉన్నారో వారు సరెండర్స్ కావట్లేరు. కేవలం మిలిషియా మెంబర్స్ మాత్రం చిన్న వాళ్ళైతే అవుతున్నారు. కొంతమంది సీనియర్ నాయకులు, మావోయిస్ట్ పార్టీకి సంబంధించిన సీనియర్ నాయకులు చనిపోయినట్టు కూడా వాళ్ళు చెప్తున్నట్టుగాను మావోయిస్ట్ పార్టీకి అంతమొదించడం మాత్రం ఏ తరం కాదు. వాళ్ళు సమస్య పట్ల చర్చడానికి రమ్మని చెప్తున్నారు. రాకపోవడానికి కారణాలు మీరేం భావిస్తున్నారండి? మాస్ లైన్ నాయకులుగా వెంకటేశ్వర గారు, మీ పార్టీ సిద్ధాంతాల ప్రకారం మీ పార్టీ దాని మీద ఎలా చర్చ ఎలా తెలుసుకున్నారు? నమస్తే అండి అందరికీ, అక్కడన్న పాల్గొనే నాయకులందరికీ నమస్తే. హలో సార్, వినబడుతుంది, మాట్లాడండి సార్. ఈ ప్రభుత్వం బీజేపీ నాయకత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం కగార్ అనే పేరుతోని ప్రజల మీద అణిచివేత కార్యక్రమం చేయటం అనేటటువంటిది చాలా దుర్మార్గమైనటువంటి విషయం అని మేము సిపిఐఎంఎల్ మాస్ లైన్ పార్టీగా భావిస్తున్నాం. ముందుగా వాళ్ళు ఏ మేరకైనా సరే మేము చర్చలు జరుపుతాం, మేము కూడా ఆలోచిస్తాం అని చెప్పేసి అని వాళ్ళు మావోయిస్ట్ పార్టీ అన్నప్పుడు దానికి అవకాశం ఇవ్వకోకుండా వాళ్ళ మీద విచ్చలవిడిగా మిలిటరీని దింపి చంపటం అనేటటువంటిది చూస్తే అది ప్రభుత్వానికి ఒక రకమైనటువంటి భయం కూడా ఉందేమని అనేటటువంటిది మేము భావిస్తామండి. ఎందుకంటే వీళ్ళు ఆలోచించి సరైనటువంటి మార్గంలో వాళ్ళు ప్రయాణం చేస్తే ప్రజలందరూ కూడా ఇవాళ వాళ్ళ వైపు వెళ్తారేమో అనేటటువంటి, అంటే విప్లవం వైపు ప్రజలు వెళ్తారేమో, అందుకనే ముందు దానికి అవకాశం ఇవ్వకోకుండా చేయాలనేటటువంటి దురుద్దేశం వాళ్ళకు ఉంది అనేటటువంటి. ఎందుకంటే ఇది కార్పొరేట్ల కొమ్ము కాసే ప్రభుత్వం కాబట్టి కార్పొరేట్లు వాళ్ళు వాళ్ళ ప్రయోజనాల కోసం కాపాడాలంటే ఈ దేశంలో ఎలాంటి నిరసనలు కానీ తర్వాత పోరాటాలు కానీ లేకోకుండా ఆపాలి అనేటటువంటి, ఆపినట్టుగా వాళ్ళు ప్రపంచానికి చూపెట్టాలి అనేటటువంటి ఉద్దేశంతో జరుపుతున్నట్టుగా మేము భావిస్తూ ఉన్నాం. అయితే ఏమైనప్పటికీ ఇది కగార్ యుద్ధం అంటే అంతిమ యుద్ధం అని చెప్పేసి అంటా ఉన్నారు. కానీ ఇది అంతిమ యుద్ధం కాదు, ఒక నూతనమైనటువంటి ఆలోచనకి, నూతనమైనటువంటి మార్గానికి ఆరంభం అని చెప్పేసి అని మేము భావిస్తూ ఉన్నాం. ఇది ప్రజలు ఆలోచిస్తారు. ఎందుకంటే వాళ్ళు అంటున్నారు నక్సలిజాన్ని మేము మార్చి 31 అంతం చేస్తామని చెప్పేసి అని వీళ్ళు అమిత్ షా హోంమంత్రి అంటా ఉన్నాడు. కానీ అది అమిత్ షా కాదు, ఎవరి నుంచి కూడా కాదనేటటువంటిది కూడా మేము భావిస్తాను. ఎందుకంటే 70వ దశకంలో విప్లవ సిద్ధాంతం ఏదైతే ఉందో అది భారతదేశంలో ఒక ప్రారంభమైంది. ఆనాడున్న పరిస్థితులు ఏవైతే ఈనాడు కూడా అంతకంటే దారుణమైన పరిస్థితులు ఉన్నాయి. ఆ పరిస్థితులు అనేటటువంటి మారకోకుండా పరిస్థితులు లేకుండా ఉండి ఆ పరిస్థితులు అలాగే ఉంటే ఈ ప్రజల పోరాటం అనేటటువంటిది కూడా ఆగదు. అది ఏదో రూపంలో అది కొనసాగుతూ ఉంటుంది. అది ఈ దేశంలో విప్లవం ద్వారానే ఈ వ్యవస్థ మారుతుంది. ఈ వ్యవస్థ మారితే ఈ దేశంలో ప్రజలందరికీ అన్ని రకాలుగా సమాన అవకాశాలు వస్తాయి. ఈ దేశం ఒక వర్గ దోపిడీ సమాజంగా కాకోకుండా దోపిడీ లేనటువంటి సమసమాజంగా ఉండాలంటే ఈ దేశంలో విప్లవం రావాల్సిందే అనేటటువంటిది అందరూ గ్రహించే రోజు వస్తుంది అనేటటువంటిది మేము భావిస్తా ఉన్నాం. రైట్, ఇదే విషయంపై